Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 20వ వచనము. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు దోషము వెతికినను కనపడకుండును. హల్లెలూయా. ఏ కాలమునైతే పాపం ఒప్పుకుని కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తామో, ఏ కాలమునైతే పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుతామో, ఆ కాలమున దేవుడు మన పాపాలని క్షమిస్తాడని, వాటిని తీసుకువెళ్ళి అగాధ సముద్రంలో వేసేస్తాడని, వాటిని ఎన్నటికీ కూడా జ్ఞాపకం చేసుకోవడని, దేవుడు మనల్ని నూతన సృష్టిగా మారుస్తారు. నూతన స్వభావాన్ని, నూతన బుద్ధిని దేవుడు అనుగ్రహిస్తారు. ఆ కాలమున దేవుడు మనకి ఖ్యాతిని, మంచి పేరుని అనుగ్రహిస్తారని. పాపం చేయడం ద్వారా అవమానం, శాపగ్రస్తమైపోయిన జీవితం, పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగిన కాలమున మనం గణపరచబడతామని, మంచి పేరు దేవుడు ఇస్తాడని. యోసేపుని గణపరిచిన దేవుడు, దావీదు గారిని గణపరిచిన దేవుడు, మోషే గారిని గణపరిచిన దేవుడు నిన్ను గణపరుస్తాడని. ఆ కాలమున దేవుడు సంరక్షకుడుగా ఉంటాడని, దేవుని దూతలు మన కాపుదలుగా ఉంటాయని, దేవుడు మనకి అగ్ని ప్రాకారంగా ఉంటాడని, ఆ కాలమున దేవుడు మనల్ని దావీదు వంటి వారిగా చేస్తారని, మన జీవితంలో గొల్యాతులాగా ఉండే సమస్యలను జయించడానికి దేవుడే మన పక్షాన యుద్ధం చేస్తాడని, దేవుడు మన పక్షాన నిలబడతాడని, ఆ కాలమున దేవుడు మనల్ని దేవదూత వంటి వారిగా చేస్తారని, అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించేవారుగా, అనేక మందికి వెలుగ్గా, అనేక మందికి దీవెనకరంగా చేస్తారని. ఈ వాగ్దానం విశ్వసించండి. ఏ కాలమునైతే మనం దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తామో, ఆ కాలమున ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొందుకుంటామని. మనం దేవుని సన్నిధిలో కార్చే కన్నీరు మందిరములో నేలను తాకకముందే దేవుని ఒళ్ళో పడుతుందని, కన్నీటి ప్రార్థన చూసిన దేవుడు మౌనంగా ఉండేవాడు కాదని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ, ప్రభువా మీకు వేలాతి వందనాలు యేసయ్యా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షించారో, విశ్వాసం ఉంచారో, వారి జీవితంలో మేలు చేయండి ప్రభువా. ఎవరైతే రక్షణ లేదో వారికి రక్షణ దయచేయండి. ఎవరైతే మీ వైపు తిరిగారో ప్రభువా, సంరక్షకుడుగా ఉండండి అయ్యా. వారికి మంచి పేరుని, ఖ్యాతిని తీసుకురండి అయ్యా. వారిని గణపరచండి అయ్యా. ప్రభువా యేసయ్యా, వారి పక్షాన్ని మీరు యుద్ధం చేయండి అయ్యా. ప్రభువా యేసయ్యా, వారి ప్రతి అవసరం తీర్చండి అయ్యా. ప్రభావ మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానం వారి పట్ల నెరవేర్చండి. అప్పులు, బాధల నుంచి బయటకు తీసుకురండి. అనారోగ్యాన్ని ముట్టండి, స్వస్థపరచండి. గొప్ప కార్యాలు చేయమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.